నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. ధనుసు రాశి వారికి జనవరి 2024లో ఎలా ఉంటుంది? ఈ నెల చెప్పాలి అంటే అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పచ్చు. అన్ని రంగాల వారికి అంటే చిన్న వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, పారిశ్రామిక అంటే కర్మాగారాల్లో అవ్వచ్చు, లేదు గవర్నమెంట్లో అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నా, లేకపోతే చేతి వృత్తుల వారు అవ్వచ్చు, ఎవరికైనా వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే ఆదాయం బాగుంటుంది. ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్యంలో అనారోగ్య సూచనలు లేకుండా ఆరోగ్యం బాగుంటుంది. ఏ రకమైన ఖర్చు ఉండదు. ఇక వ్యవహారాలు అంటే మీరు చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి వ్యవహారం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది వ్యవహారాలు. అలాగే వాహన సౌఖ్యము ఉంటుంది, వస్తు ప్రాప్తి ఉంటుంది. వాహన సౌఖ్యం అంటే మనం పదే చెప్పుకుంటున్నట్టుగా వాహన సౌఖ్యం అనగానే ఇప్పటికిప్పుడు నా దగ్గర చిల్లిగా లేదు, నేను కారును కొంటాను అనేటువంటి కళలు మాత్రం కనకండి. వాహన సౌఖ్యము అంటే మీ స్నేహితులు, మీరు వెళ్ళేటువంటి ఉద్యోగ స్థానానికి వెళ్తున్నారు, మీ స్నేహితులకు ఒక వాహనం ఉంటే ప్రతినిత్యం వాళ్ళు తీసుకెళ్లేటువంటి సౌఖ్యం ఉండొచ్చు. లేదా మీరు వెళ్తున్నప్పుడు మీకున్న వాహనం ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాహన సౌఖ్యము అంటే నేను వెళ్ళే ప్రయాణంలో నా వాహనం నన్ను ఏ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది, బంధుమిత్రులతో కలిసేటువంటి అవకాశం ఉంటుంది, పండగ పేరు చెప్పైనా సరే 10 మందితో కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా అందరితో కలిసి సుఖంగా, ఆనందంగా, సంతోషంగా మన యొక్క గత విషయాల్ని మాట్లాడుకుంటూ ఆ తీయని మధురమైనటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఇక మిగతా విషయాల్లో కూడా కనుక మనం చూస్తే ఒక్క విషయం ఏం చెప్పొచ్చు అంటే మీ రాశిలో కుజుడు ఉన్నాడు. కాబట్టి కుజుడు ఉన్నప్పుడు
కొద్దిగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ధన నష్టం మంచి కోసమా, చెడు కోసమా అంటే మంచి కోసం కూడా కొన్నిసార్లు ఖర్చు అయ్యేటువంటిది ఉంటుంది. మీరు విందులు వినోదాలు చేసేటువంటి అవసరం పడ్డప్పుడు వాటి కోసం ఖర్చు అవుతుంటుంది, మంచి కోసం ఖర్చు అవుతుంది. కాబట్టి ధనం కొంత నష్టం అవుతుంది, ఖర్చు అవుతుంది అంటే భయపడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. చక్కగా మంచి కార్యాల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది. కాబట్టి అన్నీ శుభం కలుగుతాయి. ఈ ఖర్చు కూడా ఉండకుండా ఉండాలి అంటే మీరు నవగ్రహాల్లో కుజగ్రహాన్ని ఆరాధించండి, కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదవండి. ఇవేవి కాకుండా దేవత అనుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత ఆరాధన, మీకు ఎవరు ఇష్టమైతే మీరు ప్రతినిత్యం పూజించేటప్పుడు నా ఇష్టదేవత అనుకుంటే ఆ ఇష్టదేవతను ఆరాధించండి. లేదు అంటే రాముని ఆరాధించండి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని ఆరాధించండి, మీ ఇష్టం. కానీ దేవత ఆరాధన మర్చిపోకూడదు. కుజగ్రహాన్ని కొంత ఉపశమనం కోసం, పరిహారం కోసం కుజుడి యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకుంటే బాగుంటుందని చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలని చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీరు మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.